శివుడి పేరు జపిస్తే జన్మచరితార్థమవుతుంది అంటారు. అది నిజమని నిరూపించే పవిత్ర స్థలం శ్రీశైల మహాక్షేత్రం. అసుర సంధ్య వేళలో, అంటే దేవతలు, రాక్షసులు మారే సమయాన నంది వాహనం భూమిపైకి దిగుతుందని శివపురాణం చెబుతుంది. ఆ సమయాన పరమేశ్వరుడు శ్రీశైల పర్వతంపై ప్రత్యక్షమవుతాడు. ఆ పవిత్ర వేళలో ఎవరు శ్రీశైల దేవాలయంలో కూర్చుని శివాష్టోత్తర శతనామములు చదువుకుంటారో పరమేశ్వరుడు వారిని చూసి ఎంతో ఆనందిస్తాడు. నా భక్తుడు నా నామములను పఠిస్తున్నాడు అని సంతోషిస్తాడు. వారిని ఆశీర్వదిస్తూ వారి కోరికలు తీర్చుతాడు. అందుకే అక్కడి ప్రజలు ప్రేమగా చెవిటి మల్లన్న అని పిలుస్తారు. ఆ పిలుపు వినగానే శివుడు ఆనందంతో పొంగిపోతాడు. శ్రీశైలంలో శివుడు ఒక తండ్రి స్వరూపంగా కూర్చుని తన పిల్లల కోరికలు తీర్చడానికి సిద్ధంగా ఉంటాడు. ఒకసారి పార్వతీదేవి గణపతిని అడిగిందట, శ్రీశైలానికి వచ్చే భక్తులందరి గోత్రనామములు రాయమని. అప్పటి నుండి ప్రతి భక్తుడు సాక్షి గణపతి దగ్గర ఆగి తమ పేరు, గోత్రం చెబుతారు. గణపతి దానిని చిట్టాలో రాసి పరమేశ్వరునికి సాక్షిగా ఉంచుతాడు. అందుకే శ్రీశైలానికి వెళ్ళేవారు ముందుగా సాక్షి గణపతిని దర్శించాలి. అది భక్తికి గుర్తు, విశ్వాసానికి సాక్ష్యం. శ్రీశైలంలో ఒక ప్రత్యేక ప్రదేశం ఉంది, శిఖరేశ్వరం. అక్కడ నంది విగ్రహం దగ్గర నువ్వులు పోసి పూజ చేస్తారు. పూర్వకాలంలో అక్కడ చరనంది అనే నంది విగ్రహం ఉండేది. ఎవరైనా గర్భిణీ స్త్రీకి ఆకస్మికంగా నొప్పులు వస్తే ఆమె ఇల్లు ఎటువైపు ఉందో అటువైపు చరనందిని తిప్పేవారు. ఆ దిశగా ఉన్న ఆమెలకు సుఖప్రసవం జరిగేది. శివుడి దివ్య శక్తి ఆ మార్గంలో ప్రసరిస్తుందని నమ్మకం. అందుకే అనేక శివాలయాలలో చరనంది ఉండేది. అది కేవలం విగ్రహం కాదు, శివుని కరుణకు ప్రతీక. శ్రీశైలం అనేది కేవలం దేవాలయం కాదు, అది పరమేశ్వరుడు స్వయంగా భక్తులతో ఉంటున్న స్థలం. భక్తితో ఓ మల్లన్న అని పిలిస్తే శివుడు తండ్రిలా వచ్చి మన కోరిక తీర్చుతాడు. శివుని ఒక్కసారి స్మరించినా చాలు, జీవితం చరితార్థమవుతుంది. జై భోలేనాథ్. హర హర మహాదేవ్.